1460 రాత్రుల భయం. నాన్న వద్దు అని ఏడ్చిన 9 ఏళ్ల పాప. తలుపు మూసుకుపోయే శబ్దం అంటే గుండె దడ, అడుగుల శబ్దం అంటే వణుకు. ఎందుకంటే ఆమెకు భయం అనిపించిన వ్యక్తి తన సొంత తండ్రి. ఒకరోజు కాదు, ఒకసారి జరిగిన పొరపాటు కాదు, 4 సంవత్సరాల ఆరోపణలు. 9 ఏళ్ల వయసు నుంచి వద్దు నాన్న అని ఏడ్చిందంట, పారిపోయిందట, తలుపులు మూసుకొని భయపడిందట. తల్లి ప్రెగ్నెంట్ గా ఉండగా ఇంట్లో పరిస్థితులు మారాయి. హాలిడేస్ అంటే ఆనందం కాదు, భయమైందట. తాగిన మత్తులో జరిగిందని చెప్పిన సాకులు, ఫోన్లో అనుచిత కంటెంట్, పాపపై మానసిక ఒత్తిడి, బయట పెడతానని బెదిరింపుల ఆరోపణలు, ఇవన్నీ ఇప్పుడు విచారణలో ఉన్న అంశాలు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఆ పాప స్కూల్లో లెటర్ రాసింది. నన్ను ఇంటికి పంపించకండి. 4 సంవత్సరాలు అంటే ఏమిటో తెలుసా? 1460 రోజులు, 1460 రాత్రులు. ఒక చిన్న గుండె అంతకాలం భయంతో బ్రతికిందని అనుకుంటే మనమంతా కదలాలి. ఇక్కడే ఓ ప్రశ్న. ఇంట్లో పెద్దలకు తెలియలేదా? తెలిసి కూడా మౌనమా? అన్యాయం జరిగిందని అధికారికి ఫోన్ చేస్తే సినిమా డైలాగులు చెప్పకు అనే సమాధానం వచ్చిందనే ఆరోపణ కూడా ఉంది. అప్పుడు ప్రశ్న మళ్ళీ ఇదే, రక్షణ ఎక్కడుంది? ప్రతి తండ్రిని అడుగుతున్నా. నీ బిడ్డ నీ దగ్గరికి వచ్చి ఏం జరిగినా చెప్పగలదా, లేక భయంతో మౌనం వహిస్తుందా? ప్రతి తల్లిని అడుగుతున్నా. నీ కూతురు ఒకసారి విచిత్రంగా ప్రవర్తిస్తే నువ్వు గమనిస్తావా, లేక ఇది ఇంటి విషయం అని మూసేస్తావా? ప్రతి టీచర్ని అడుగుతున్నా. పిల్ల ఏడిస్తే నువ్వు అడుగుతావా, లేక సిలబస్ ముగించడమే పని అనుకుంటావా? తండ్రి అంటే కేవలం జన్మనిచ్చిన వాడు కాదు, రక్షణ. ఆ రక్షణే భయంగా మారిందని ఆరోపణలు వస్తే మనమంతా మేల్కోవాలి. మరొక పాప నన్ను ఇంటికి పంపించకండి అని రాయకూడదు. మౌనం వదిలేయండి. పిల్లల్ని వినండి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పించండి. ఒక పాప ఏడ్చింది, ఇప్పుడైనా మనం స్పందిద్దాం. షేర్ చేయండి, మాట్లాడండి.